నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. హలో నమస్కారం అండి, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అయితే చూడండి, ఈ వీడియోలో మనం ఎయిర్ ఇండియాలో 400 పోస్టులు అనేవి ఉన్నవి. విమానయాన రంగంలో స్థిరపడాలనుకునే అవివాహ యువతకు అవకాశం కల్పిస్తూ ఎయిర్ ఇండియా లిమిటెడ్ 400 క్యాబిన్ క్రూ ఖాళీల భర్తీకి ప్రకటన అనేది విడుదల చేసింది. ఆసక్తి, తగిన అర్హతలు ఉన్న పెళ్లి కాని యువతులు దరఖాస్తు చేసుకోవచ్చు అని మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ పోస్టులు అనేవి ఏంటంటే పెళ్లి కాని యువతులకు సంబంధించిన పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం పోస్టులు ఏంటంటే 400, జనరల్ 200, ఓబీసీ 153, ఎస్సీ 28, ఎస్టీ 19 అని మనం చెప్పుకోవచ్చు. పోస్ట్ పేరు క్యాబిన్ క్రూ. ఈ ఏంటంటే ఖాళీలను తొలుత క్రూ విభాగంలో తగిన ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులతో భర్తీ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన వాటిని ట్రైనీ అభ్యర్థులతో భర్తీ చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అర్హతల విషయానికి వస్తే ఇక్కడ మనకి ఏదైనా డిగ్రీ, 3 ఏళ్ల డిప్లొమా, ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ట్రావెల్ అండ్ టూరిజం, ఎక్స్పీరియన్స్డ్ క్యాబిన్ క్రూ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఉద్యోగానుభవం తదితరాలు ఉండాలి అని మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాబిన్ క్రూ పోస్టులకు ఏంటంటే దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఏంటంటే ఉద్యోగానుభవం తదితరాలు కూడా ఉండాలి అని మనకు తెలుస్తుంది. అదే మామూలుగా అయితే ఏదైనా డిగ్రీ, 3 ఏళ్ల డిప్లొమా అంటున్నారు. దీంట్లో ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ట్రావెల్ అండ్ టూరిజంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వయోపరిమితి విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్డ్ క్యాబిన్ క్రూ పోస్టుల అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ళు లోపు, ట్రైనీ విభాగం అభ్యర్థులకు 18 నుంచి 28 ఏళ్ళు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు వయోపరిమితిలో మినహాయింపు అనేది ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలంటే ఎత్తు వచ్చేసి 160 సెంటీమీటర్లు అనమాట. ఎవరు? జనరల్ ఓబీసీ వాళ్ళు. అదే ఎస్సీ ఎస్టీ అయితే 157.5. ఓకే, బాడీ మాస్ ఇండెక్స్ మనకి ఏంటంటే 18 నుంచి 22. డీజీసీఏ విడుదల చేసిన సిఏఆర్ ప్రకారం అన్నమాట. ఓకే, అయితే దీంతో పాటు తగినంత దృష్టి సామర్థ్యం, భాషా నైపుణ్యం. మనకి లాంగ్వేజెస్ వచ్చి ఏమంటున్నారంటే ఇంగ్లీషు, హిందీ మాట్లాడగలగాలి అనమాట. ఓకే, తదితరాలు కూడా ఉండాలి. ఎంపిక విధానం ఎక్స్పీరియన్స్డ్ క్యాబిన్ క్రూ పోస్టుల అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్లు ఉంటాయి. ఇంటర్వ్యూలను 2017 ఆగస్టు 3 నుంచి 5 వరకు ట్రైనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ట్రైనింగ్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, ఎయిర్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఆపోజిట్ పోస్ట్ ఆఫీస్, ఐజీఐ ఎయిర్పోర్ట్, మనకేంటంటే టెర్మినల్ 1 న్యూఢిల్లీ 110037 అనమాట. ఓకే, టెర్మినల్ 1 పాలం అంటున్నారు. మనకి ఇది అడ్రస్ అనమాట. ఓకే, ఈ అడ్రస్లో జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి నోట్ చేసుకోండి. మనకి ట్రైనీ క్యాబిన్ క్రూ పోస్టుల అభ్యర్థులకు గ్రూప్ డైనమిక్స్ అండ్ పర్సనాలిటీ అసెస్మెంట్ టెస్ట్, ప్రిలిమినరీ మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి చూడండి, దరఖాస్తు ఫీజు అనేది ఇక్కడ మనకి చాలా ఎక్కువగా 1000 రూపాయల వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు అనేది లేదు. వేతనం వచ్చేసరికి ఏంటంటే ట్రైనీ క్యాబిన్ క్రూ పోస్టులకు శిక్షణలో నెలకు 15,000 ఇస్తారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరాక 18,400 నుంచి మనకి ఏంటంటే ఫ్లయింగ్ అలవెన్స్లు తదితరాలు ఇవన్నీ కూడా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 1, 2017 చివరి తేదీగా మనం చెప్పుకోవచ్చు.
ఓకే, పూర్తి వివరాలు అనేవి వెబ్సైట్లో చూడొచ్చు. www.airindia.in అనేటటువంటి వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, అలాగైతే ఈ పోస్టులకు సంబంధించి మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పోస్టులు అనేవి పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే. ఇంకోటి ఏంటంటే దరఖాస్తు ఫీజు అనేది 1000 రూపాయల వరకు కూడా ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే ఫీజు అనేది లేదు. మనకేంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకుంటే మట్టికి ఉద్యోగ అనుభవం తదితరాలు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మొత్తం పోస్టులు వచ్చేసరికి 400. రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. జనరల్గా అయితే 200 అంటున్నారు, ఓబీసీకి 153, ఎస్సీ 28, ఎస్టీ 19 అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఉంటుందండి. మనకేంటంటే ప్రతిదీ కూడా మీకు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. త్వరలో మన ఛానల్లో ప్రైవేట్ జాబ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా మీరు వీడియోస్ అనేవి ముందుగా చూడగలుగుతారు. ఓకే, ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.